ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 9వ వచనము. యెహోవా నువ్వే నా ఆశ్రయము అని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావాలు గమనించినట్లయితే యెహోవా నువ్వు నా ఆశ్రయము అని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అదేవిధంగా వాక్య భావాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 4-5 వచనంలో, నా కుడి పక్కన నిదానించి చూడము, నన్ను ఎరగనివాడు ఒకడును నాకు లేకపోయినా, ఆశ్రమేది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నువ్వే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 5-6 వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన, ఎన్నడూను మాట తప్పనివాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండి బహుళు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపజేయమనెను. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనము, ఏలైన రాజు యెహోవా యందు నమ్మకించుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 48వ వచనం, ఆయన నా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, యెహోవా నీకు ఆధారమునగు, నీ కాలు చెక్కకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమల దేవేశాయన మీరు ఇచ్చిన ఒక్క దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు తండ్రి. మమ్మల్ని సర్వదా రక్షించే దేవుడైతే మీరే ఉన్నారు తండ్రి, మాకు ఆశ్రయస్థలంగా మీరే ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభావం మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి. ఈ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.